brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఉండబోతోంది. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. జయంత్ పాండా, బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు నేతలు. ఇక కొత్త సీఎం ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ రిజల్ట్స్ వచ్చేసాయి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కూడా ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే అందరితో కలిపి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది పార్టీ. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. జయంత్ పాండా, బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు నేతలు. దాంతో పాటుగా కొత్త సీఎం ఎవరు అన్న అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఈ అంశంపై కూడా చర్చలు ఉండబోతున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఈ సమావేశం గురించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఇవాల్టి సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఈ సమావేశం తర్వాత కొత్త సీఎం ఎవరు అన్న అంశంపై ఒక క్లారిటీ వస్తుందా? ఈరోజు ముఖ్యంగా 2 సమావేశాలు ఉన్నాయి. ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షా ముఖ్యంగా సమావేశమవుతున్నారు. వారిద్దరూ చర్చించే అంశం ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద ఈ ఇద్దరు అగ్రనేతలు చర్చించుకోబోతున్నారు. నిన్న ప్రధానమంత్రి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలోనే భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్లో స్వల్పకాలిక ఒక సమావేశం, కీలక సమావేశం జరిగింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉన్నారు. అలాగే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. ఈ నలుగురు అగ్రనేతలు కూర్చుని ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు గురించి స్వల్పకాలికంగా చర్చించారు. ఫర్దర్గా దానికి కంటిన్యూషన్లో భాగంగానే ఇప్పుడు అమిత్ షా అండ్ జేపీ నడ్డా ఇద్దరు నేతలు సమావేశమవుతున్నారు. ఇది ఒకవైపు అయితే సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశం మరొక ఎత్తు. అప్పుడు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఢిల్లీ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, అలాగే ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ జయంత్ పాండా, ఈ ముగ్గురు నేతలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు. వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఢిల్లీ ప్రజల ఆశలన్నింటినీ రిఫ్లెక్ట్ చేసేలాగా ఎప్పుడూ క్షేత్రస్థాయిలో ఉంటూ పనిచేయాలి, అందుబాటులో ఉండాలి, ఎక్కడా కూడా అహం ప్రదర్శించకుండా ఎలా వ్యవహరించాలి ఏంటి. ఎందుకంటే బీజేపీ దేశంలో ఎక్కడ చూసినా సరే వరుసగా రెండోసారి గెలుస్తూ వస్తున్న రాజకీయ పార్టీల్లో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీనే. అది పబ్లిక్ అందుబాటులో ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండడం వల్లనే రిపీట్ విజయాలన్నవి సాధ్యపడుతుంది. అలాగే ఢిల్లీలో ఇప్పుడు అధికారం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అధికారంలోకి రావాలంటే ఈ రోజు నుంచే పనిచేయాలన్న ఒక సూత్రంతో ఆ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది, గెలిచిన ఎమ్మెల్యేల మధ్యలో ఎవరి పేరు ఉంది ఏంటి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. అందులో భాగంగానే సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసులో, అంటే హెడ్ క్వార్టర్స్లో కాదు, ఢిల్లీ యూనిట్కి సంబంధించిన ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. అది సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తంగా కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరుగుతున్న కసరత్తులో భాగంగానే ఈ 2 సమావేశాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. నిజానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించాలి అని అంటే బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అయితే పార్లమెంటరీ బోర్డు సమావేశానికి సంబంధించి పార్టీ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఆ బోర్డు సభ్యులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారిని ఒకవేళ హుటాహుటిన ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చింది అని అంటే పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతుందని అర్థం. ఇప్పటికైతే 27 ఏళ్ల తర్వాత అందిన విజయం కాబట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా ఒక పెద్ద వేడుకలాగా నిర్వహించాలని, అందుకు రామ్లీలా మైదాన్ను వేదికగా చేసుకోవాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లన్నిటి గురించే ప్రస్తుతం అగ్రనాయకత్వం చర్చలు జరుపుకుంటున్నారు.
రైట్ మహాత్మా, అది ఇవాళ సాయంత్రం జరగబోయే మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్. ఆ సాయంత్రం జరగబోయే మీటింగ్ కన్నా ముందు అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. మొత్తం మీద అయితే కొత్త సీఎం ఎంపికపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. కొత్త సీఎం పేరు ప్రకటించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆ ఏర్పాట్లు కావచ్చు, ఆ వివరాలన్నీ కూడా పార్టీ వెల్లడిస్తుంది. ఇక ఢిల్లీ అభివృద్ధి కోసం రోజుకు 20 గంటలు పనిచేస్తాం అని పర్వేష్ వర్మ చెప్తున్నారు. ఢిల్లీలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయంటున్నారు పర్వేష్. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ ఇప్పుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ये कल का दिन दिल्ली के इतिहास में स्वर्णिम अक्षरों से लिखा जाएगा, क्योंकि जैसे दिल्ली देहात में सारे अनऑथराइज्ड कॉलोनी में जो पीएम साहब ने पीएम उदय के बाद में सबको पक्का किया, मगर विकास की आज भी बहुत जरूरत है. हमारे सामने बहुत सारी चुनौतियां भी हैं कि जब हम गांव में आते हैं, जब मैं अभी गाड़ी से आ रहा था, पहले मैं अपने गांव में गया मुंडका में, वहां पर देखा, आप भी जाते होंगे, कैसी सड़कों की हालत है. और जब मैं यहां से पहले मैं यहां से पीवीसी मार्केट से आ रहा था, पूरा रोड एकदम टूटा हुआ है. फिर मैं वापस गया, पूरा वहां से हरियाणा से बॉर्डर से आया, तो भी मैंने देखा कि आसपास में पानी कितना जमा है. दिल्ली देहात की तरफ किसी ने भी ध्यान नहीं दिया, मगर हमारे सारे विधायक जीत के आए हैं. सारे पूरी दिल्ली में कमल खिला है. बिना किसी राजनीति के आने वाले 5 साल केवल विकास होगा. प्रधानमंत्री जी ने कल कहा है कि वो भी दिल्ली को अपना समय देंगे.